హలో మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి. బిగ్ బాస్ తెలుగు 9లో 4వ వారం ఎలిమినేషన్ ప్రక్రియ పూర్తయింది. మాస్క్ మ్యాన్ హరీష్ హరిత ఇంటి నుంచి నిష్క్రమించాడు. 28 రోజుల తన బిగ్ బాస్ ప్రయాణంలో అతను ఎంత రెమ్యునరేషన్ సంపాదించాడో తెలుసుకోవాలంటే ఈ కథనాన్ని చదవండి. అతని ఎలిమినేషన్ వెనుక ఉన్న కారణాలను కూడా విశ్లేషిద్దాం. బిగ్ బాస్ తెలుగు 9 సీజన్ 4వ వారం పూర్తి చేసుకోనుంది. సెప్టెంబర్ 7న ప్రారంభమైన బిగ్ బాస్ 9 తెలుగు 15 మంది కంటెస్టెంట్స్తో లాంచ్ కాగా వారిలో ఇప్పటికీ 3 ఎలిమినేట్ అయి ఇంటికి వెళ్లిపోయారు. బిగ్ బాస్ 9 తెలుగు సీజన్లో మొదటి వారం శ్రేష్ఠి వర్మ సెకండ్ వీక్, మనీష్ మర్యాద మూడో వారం ప్రియా శెట్టి వరుసగా ఎలిమినేట్ అయ్యారు. దాంతో 12 మంది హౌజ్లో మిగిలారు. ప్రియా ఎలిమినేట్ కాకముందే రాయల్ కార్డ్ ఎంట్రీగా దివ్య నిఖిత ఎంట్రీ ఇచ్చింది. దాంతో ప్రియా ఎలిమినేషన్ అనంతరం హౌజ్లో 13 మంది మిగిలారు. ఈ 13 మందికి బిగ్ బాస్ తెలుగు 9 4వ వారం నామినేషన్స్ నిర్వహించారు. ఈ నామినేషన్స్లో 6 ఉన్నారు. బిగ్ బాస్ 9 తెలుగు ఈ వారం దివ్య నిఖిత హరీష్, హరిత శ్రేజ, దమ్ము ఫ్లోరా, సైనిరీతు, చౌదరి సంజన గల్రాని 6 నామినేట్ అయ్యారు. ఈ 6కి ఓటింగ్ నిర్వహించగా అత్యధిక ఓట్లతో అందరికంటే టాప్ 1లో సంజన నిలిచింది. ఆ తరువాత వరుసగా దివ్య శ్రీజరీతు, చౌదరి ఫ్లోరా, సైని హరీష్ వరుసగా ఓట్లు దక్కించుకున్నారు. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని ప్రచారం కూడా జరిగింది. అలా అయితే హరీష్ శ్రీజ ఇద్దరూ ఎలిమినేట్ అవుతారని అంతా భావించారు. కానీ సింగిల్ ఎలిమినేషన్ కారణంగా కేవలం హరీష్ హరిత ఒక్కరే ఈ వారం ఎలిమినేట్ అయ్యారు. దీనికి సంబంధించిన షూటింగ్ పూర్తి అయిపోయింది. ఈ ఎలిమినేషన్ ఎపిసోడ్ను ఇవాళ అక్టోబర్ 5 నాటి బిగ్ బాస్ తెలుగు 9 ఎపిసోడ్లో ప్రసారం చేస్తారు. బిగ్ బాస్ నిర్వహించిన అగ్ని పరీక్షలో మాస్క్ మ్యాన్గా హరీష్ హరిత అడుగుపెట్టాడు. మ్యాన్ ఆఫ్ హార్ట్, మ్యాన్ ఆఫ్ హ్యుమానిటీ అంటూ పలు ట్యాగ్స్ తనకతానే ఇచ్చుకుని అందరి దృష్టి తనపై పడేలా చేశాడు. చివరికి బిగ్ బాస్ 9 తెలుగులోకి కామనర్గా అడుగుపెట్టాడు హరీష్. అయితే బిగ్ బాస్ హౌజ్లో అందరితో ఎక్కువగా వాదించడం టాస్క్లు పెద్దగా ఆడకపోవడం రూడ్గా ఉండటం మైనస్గా మారింది. ఈ కారణాల వల్ల హరీష్ ఎలిమినేట్ అయ్యాడు. ఇక బిగ్ బాస్లో పాల్గొన్నందుకు హరీష్కు వారానికి 60,000 రూపాయల వరకు రెమ్యునరేషన్ ఇచ్చినట్లు సమాచారం. ఈ లెక్కన హౌస్ ప్రారంభం నుంచి నేటి వరకు 4 వారాలు అంటే సుమారుగా 28 లేదా 29 రోజుల పాటు హరీష్ గేమ్ ఆడాడు. 4 వారాల పాటు హౌజ్లో ఉన్న హరీష్ 28 రోజుల్లో 2,00,000 రూపాయలు 40,000 వరకు డబ్బు సంపాదించినట్లు తెలుస్తోంది. మొత్తం మీద బిగ్ బాస్ తెలుగు 9లో హరీష్ ప్రయాణం ఆశించినంతగా సాగలేదు. కేవలం 28 రోజుల్లోనే ఇంటి ముఖం పట్టిన హరీష్ తన రెమ్యునరేషన్ విషయంలో మాత్రం దృష్టిని ఆకర్షించాడు. ఇకపై ఎవరు ఎలా ఆడతారో చూడాలి.